హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ రెసిపీ వచ్చి వంకాయ, బంగాళదుంప, శనగలు కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. మనకి చపాతీ రైస్ చాలా బాగుంటుంది ఈ కర్రీ, కానీ ఈ రెండింటికన్నా మనకి లెమన్ రైస్లోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను వచ్చి లెమన్ రైస్లోకి ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను శనగలను అయితే ఒక 3 అవర్స్ అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక విజిల్, మనకి శనగలు మెత్తగా అవ్వటం కోసం 1 లేదా 2 విజిల్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీ కోసం అయితే నేను కొంచెం కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు తీసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ నేను వంకాయల్ని, బంగాళదుంప ముక్కల్ని చక్కగా కట్ చేసేసుకొని వాటర్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో ముందుగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత దీంట్లోనూ కట్ చేసుకున్న ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడం కోసం మనం టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లో నేను దంచుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే వేసుకున్నాను. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం దంచుకొని వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనం వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టేసుకుంటే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ముగ్గిన టమాటాలు 2 అయితే తీసుకున్నాను. కొంచెం త్వరగా మగ్గుతుంది. నెక్స్ట్ గ్రేవీ అనేది కూడా మనకి చాలా చక్కగా వస్తుందండి. అందుకని మనం ముగ్గిన టమాటాలు తీసుకుంటే ఒక 2. ఇక్కడైతే టమాటా అనేది కొద్దిసేపు మగ్గాలండి. మనం మూత పెట్టేసుకుంటే ఇక్కడ టమాటా అనేది మనకి కొంచెం త్వరగా మగ్గిపోతుంది. టమాటా అనేది చూసారండి, మనం మూత తీసుకొని చూసుకుంటే టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది. తర్వాత దీంట్లో మనం విజిల్స్ వేయించుకున్నాం కదండి శనగలు అనేది, వాటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం గరిటెతో కలుపుకొని ఇక్కడైతే మనం మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టేసుకొని ఒకసారి అయితే చూసుకుంటే మనకి శనగలు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతాయి. ఇక్కడ అయితే నేను ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అయితే శనగలను అయితే చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నానండి. మనకి ఇక్కడ శనగలు అనేది కూడా కొద్దిసేపు అయితే మనకి ఉల్లిపాయ, టమాటాలు అనేది చక్కగా మగ్గింది. తర్వాత దీంట్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని అయితే వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేది మనకి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి, కానీ బంగాళదుంప అనేది మనం కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను ఉడకబెట్టకుండా మామూలుగా పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకున్నాను. మీరు కొంచెం త్వరగా కర్రీ అయిపోవాలి అనుకున్నప్పుడు బంగాళదుంపల్ని ఒక విజిల్ కానీ లేదా 2 విజిల్స్ వేయించుకొని ముక్కల కింద కట్ చేసుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు. అలా అయినా మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ విజిల్ వేయించుకోకుండా మామూలుగానే వేసేసానండి. మనకి చెప్పాను కదండి, వంకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోయిందండి. ఇక్కడ బంగాళదుంప అనేది ఇంకొంచెం మగ్గాలి. బంగాళదుంప కూడా మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ 1 స్పూనున్నర, అంటే కారం ఎంత తినగలిగితే అంత, 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 1 స్పూనున్నర కారము, 1 స్పూనున్నర ధనియాల పొడి అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా మనకి ఈ బంగాళదుంప ముక్కలకి, శనగలకి బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుంటే ఒక 1 మినిట్ మనకి కారం అనేది చక్కగా కలుస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ మనం ఒక గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ శనగల్ని మనం విజిల్స్ వేయించుకున్నాము. వంకాయ అనేది ఆల్రెడీ ఆయిల్లోనే మగ్గిపోయింది. ఈ బంగాళదుంప అనేది కొంచెం ఉడకాలి కాబట్టి మనం ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ అనేది మనకి కర్రీ అనేది ఒక 6 మినిట్స్ అండ్ 5 మినిట్స్లో అయితే ఎగిరిపోతుందండి. దగ్గరగా ఎగిరిపెట్టేసుకోవాలి మనం కర్రీ. ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్ అండి మూత పెట్టేసుకుంటే, మీడియం సైజ్ కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది. చక్కగా కర్రీ అనేది చాలా దగ్గరగా ఎగిరిపెట్టేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనలీ నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. కర్రీ అనేది అయిపోయింది. చెప్పాను కదండి, చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది కర్రీ, కానీ లెమన్ రైస్లోకి చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఆల్రెడీ నిమ్మకాయ పులిహోర అయితే చేసేసి పక్కన పెట్టేశానండి. తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చూసారండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. కర్రీ కూడా ఇలా దగ్గరగా ఎగిరబెట్టేసుకుంటే ఈ లెమన్ రైస్లోకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి. అంటే మనం ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి
మనకైనా తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి లంచ్ బాక్స్‌లకు కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మార్నింగ్ వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు మనకి లంచ్‌లోకి ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనం ఈ కర్రీలోను కారం మసాలాలన్నీ చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. చాలా త్వరగా కూడా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. శనగలు, వంకాయ, బంగాళదుంప కర్రీ అయితే లెమన్ రైస్‌లోకి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.